తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో పరామర్శించిన సందర్భంగా ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వైసీపీ అరాచకానికి పాల్పడిందని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. కనీసం మానవత్వం కూడా ప్రదర్శించలేదని. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నేను పరామర్శ పేరుతో పరాచకాలాడారని. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అక్కడ యాక్సిడెంట్ జరిగి ఏం ప్లాన్ చేయలేదు. ఓ పాలడు చూడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం. వాడు తిట్టదని చెప్పరా? దాము ఇక్కడ డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్ ఇమిడియట్లీ. అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. జరిగి 6 చనిపోయి కొంతమంది క్షతగాత్రులైతే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తించకుండా మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. ఆసుపత్రికి జగన్ తన ముఠాతో వెళ్లి ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమి అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. బండి బందూరే భయ్యా బండి బందూరే గొడిని జమారే భయ్యా భజన జమారే. దుష్ట చతుష్టమైన 4 ఉన్నారు. శవాల ముందు చిల్లర ఏరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా 3 కలిపి 4. ఆ 4 తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అప్పట్లో చాలా అరాచకాలు చేసి అడ్డాగా మార్చారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో, చేతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయి. అదే 4 మళ్ళీ ఇప్పుడు ఆయన పరామర్శకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావడానికి ముందే ఆ 4 ఒక వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న క్షతగాత్రులు 18 మంది ఉంటే నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి వైట్ కవర్స్ ఇచ్చారు. ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకు అంతా పరామర్శిస్తున్నాడు. మీరు అందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి. దండం పెడతాడు. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి మీకు సిగ్గు అనిపించడం లే? ఇచ్చి చంద్రబాబుని టీటీడీని తిట్టమన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏం జరిగింది? రాసింది నేనే కదా. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు అటు చూడు. ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అక్కడున్న డాక్టర్లు సిబ్బంది విన్నారు, చూశారు. ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అని ఈరోజు దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలనమైన విషయాలు వెల్లడించారు. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా పరామర్శించి ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళకు భరోసా కల్పించాలి. కానీ అటు ఇటు కాని వాళ్ళ ఈవేం పండ్లురా అంటే అది అక్కడ రాజకీయాలు చేయడం ఏంటి, శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏంటి అనేది ఆనంద్ రామనారాయణ రెడ్డి. రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. పెద్ద మాట అన్నాడు సరాడు. అదెవరో తెలుసా?
నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.